సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. అండ్ బాపు అంటూ ఒక డిఫరెంట్ ఎమోషనల్ ఫిలింతో మన ముందు రాబోతున్నారు. అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్ ఉంది. అండ్ ఎలాంటి కథ అంటే ఇక్కడ ఫాదర్ సూసైడ్ స్టోరీ అని ఉండేది, బట్ ఫాదర్ స్టోరీ కింద మార్చారు. సో ఏంటి ఆ చేంజ్, ఎందుకు, అసలు ఎలాంటి కథ అనేది చెప్పడానికి డైరెక్టర్ గారు అండ్ హీరోయిన్ మనతో ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ బాపు ఎలా ఉండబోతుందని. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ సార్, మీరు ఎట్లున్నారు? సూపర్ సార్. సో యా, బాపు మీకు ఫస్ట్ మూవీ చేయాలనుకుంటే వేరే ఏదన్నా కమర్షియల్ సినిమా ఫార్మాట్లో కూడా వెళ్ళొచ్చు. బ్రహ్మాజీ గారు లాంటి క్యాస్ట్, ఆమని గారు అంటే చాలా రేర్గా వస్తారు కొత్త వాళ్ళకి. సో ఇలాంటి క్యాస్టింగ్ తోటి ఒక డిఫరెంట్ కమర్షియల్కి కాకుండా కమర్షియాలిటీకి దూరంగా ఇలాంటి ఒక సినిమాని ఎందుకు ప్లాన్ చేసుకున్నారు? ఇది మీ కెరియర్ కంటే ఎలా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు? ఇది మెయిన్ స్టోరీ అన్న, నేను విని ఇన్స్పైర్ అయిన అనమాట. ఒక ఈయన సందర్భం నుంచి తీసుకున్న స్టోరీ. సో మెయిన్ స్టోరీ అనమాట. అంటే నాకు ప్లస్ అవుద్దని, ప్లస్ ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ వస్తూనే ఉంటాయి. సో ఒక వెరీ స్ట్రాంగ్ కంటెంట్ బేస్డ్ స్టోరీతో వద్దామనేసి చేయడం జరిగింది. కంటెంట్ బేస్ కంప్లీట్గా కంటెంట్ విత్ కమర్షియల్గా ఉంటుంది. అంటే కంటెంట్ అంటే ఏదో ఆర్ట్ ఫిలిం లాగా ఏదో సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసం, ఓటీటీ ఆడియన్స్ కోసం అట్లా ఏమి ఉండదు అన్న. బ్లెండ్ ఉంటాయి అన్న, రెండు కంప్లీట్గా అన్నీ ఉంటాయి. ఒక ప్రాపర్ మనం థియేటర్లో ఏ సినిమా అయితే ఒక ఆడియన్స్ కోరుకుంటాడో ఆ సినిమా కంపల్సరీ ఉంటుంది. అందులో ఎమోషన్ ఉంటుంది, లాఫ్టర్ ఉంటుంది, సాంగ్స్ ఉన్నాయి, 4 సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. సో ఫుల్ ప్యాక్డ్ అన్న. ఓకే. సో అబితాజీ, వాట్ ఈస్ ద పాయింట్ దట్ యూ లైక్డ్ వెన్ ద డైరెక్టర్స్ ఆర్ narrated you the story? Like you mentioned, it's a very interesting content, and for my character is a separate story, it's like a separate track in the movie. And I also liked how real it was. Like you mentioned, it's not fully commercial but a very real village story where we can just acting is the main importance here, nothing else. So I really like to debut with this movie. Okay, so completely a village native kind of girl. Yes. And you did some different types of genres. Yes. And how you are feeling for that first film of Telugu, making a film like a village girl, village kind of nativity, and working in those places? Yes. So I really loved working in the whole script, sir. Like even during the shoot, so I will study all the dialogues, I will ask the meaning to sir and to my co-actor, everybody. I will read the dialogues, I'll understand, and only then I will bring out the character. The character name is Anusha. So it was I really liked playing it, and even the village scenery and everybody, the people around were so helpful. They were all very interested to see a shoot happening, and it was a very enjoyable experience. Super. సో అన్న, ఇది ఫాదర్ సూసైడ్ స్టోరీ అని ఉండే కదా? అవునా, సెన్సార్ ప్రాబ్లం ఏందని అది సూసైడ్ వద్దన్నారు. సో యాక్చువల్ ఫాదర్ స్టోరీ, యాక్చువల్ ఫస్ట్ అనుకో సూసైడ్. ఇప్పుడు చాలా సినిమాలు రీసెంట్గా కూడా మనకు చాలా వచ్చి ఉన్నాయి. అంటే సూసైడ్ అనే కాన్సెప్ట్ డైరెక్ట్గా పెట్టి వచ్చింది. ఒక గ్రేట్ ఇండియన్ సూసైడ్ అని ఒకటి వచ్చింది. అవి హిందీ వెబ్ సిరీసెస్ కాబట్టి మేబీ తెలుగులో కూడా వచ్చింది మనకి. మాదైతే అబ్జెక్షన్ చేశారు సెన్సార్ వాళ్ళు, తీసేయమన్నారు. సో అట్లా అని చెప్పి ఫాదర్ సూసైడ్ నుండి ఫాదర్ స్టోరీ అయింది. సో ఆత్మహత్య నుంచి తండ్రి కథగా మారింది. బట్ సూసైడ్ అనేది ఉందా సినిమాలో? లేదంటే సినిమాలో ఉంటుంది అన్న, అది జస్ట్ టైటిల్ వరకు వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. సినిమాలో కంటెంట్ ఎలాంటి చేంజ్ లేదన్న. మేము ఏ కంటెంట్ తీసినాం అదే కంటెంట్ ఉంటుంది, అందులో ఏం చేంజ్ లేదు. అంటే టీజర్ మాకు చూపించింది అయితే టీజరే, ట్రైలర్ ఇంకా ఇవాళ అవుతుంది. అండ్ ట్రైలర్ కూడా మీరు కావాలని వేయించారా ట్రైలర్ అని? అంటే వెరైటీగా అన్న ప్లాన్ చేసుకున్నారా? లేదన్న, ఎట్లా అంటే ఇక అదే మిస్టేక్ అయింది. మిస్టేక్ అయినా? మీరేం ప్లాన్ చేసుకోలేదు? ఏం ప్లాన్ చేయలేదన్న. అంటే ఇంకా అంత స్టేజ్కి రాలేదు మేము. అంటే ఏదో క్రియేట్ చేసి బడ్జు ఆ స్టేజ్కి రాలేదు. ఇంకా ఏదైనా వాడుకోవచ్చు కదన్నా, అడిగినప్పుడన్నా ఏదో కొత్తగా ట్రైలర్ అని పెట్టుకున్నామని. ఓకే. సో అంటే కంప్లీట్ విలేజ్ నేటివిటీ ఫిలిం. కంప్లీట్. మాకైతే టీజర్లో చూస్తే ఫన్ ఉంది, ఎమోషన్ కంటెంట్ ఎక్కువ ఉంది. సో సెకండ్ హాఫ్ మొత్తం ఆ ఎమోషన్లోనే ట్రావెల్ అవుతుందా, లేదా క్లైమాక్స్లో ఏమన్నా చూపిస్తున్నారా? ఎలా ఉండబోతుంది? నేను ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా హైలీ ఎమోషనల్గా ఉంటుందన్న. ఫస్ట్ హాఫ్ వరకు లాఫ్టర్లో వెళ్ళినా కూడా మిక్స్డ్, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ ఉంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే తెలియదు అంటే సినిమా వచ్చినా కదా థ్రిల్లర్ కూడా, ఒక థ్రిల్లర్ టైప్ కూడా ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది. సో లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ప్రాపర్ ఆడియన్ ఎంగేజ్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి 100%. ఓకే. సో అబిత గారు, యూ హ్యావ్ ఏ సెపరేట్ లవ్ ట్రాక్. Yes. And how your love track will engage the audience in the film? So the first song, I think people would have seen how the song released, and how the track impacts is
how the guy gets to understand something from our relationship, this love. He finds something about this story of ours and how it impacts his story. His relationship with the grandfather, father, and his mother is the main core of our relationship. That's how it impacts the story. And did you have the scenes working with Brahmaji? No, I didn't work with Brahmaji sir or anybody. So like I mentioned, it's a totally separate track from the core. So my story is fully only with Mani, who's But who's Mani playing is the son's related part. to that family. At the end of the story, you won't mix up with the family. That you will have to see in the movie only. No? How can I tell now whether I'm mixing with the అంటే family or not? లేదన్న అలాగేమి. సినిమాలో చూడాలని ఇంకా. అంటే వాళ్ళ కొడుకుతో రిలేషన్ ఈమెది. అవును, సో ఫైనల్గా మరి ప్యాచ్ అయిందా లేదా అన్నది ఇంకా పెట్టారు ఏదో అయితే. ఏదో ఉంటుంది ఇక ఫైనల్గా క్లైమాక్స్లో ఉంటుంది ఏంటంటే. ఓకే. సో సుధాకర్ రెడ్డి గారు బలగం నుంచి ఆయన అంటే ఆయన చనిపోయిన క్యారెక్టర్ అయినా కూడా త్రూ అవుట్ ద ఫిలిం ఆ శవంతోటే కంప్లీట్గా ట్రావెల్ అవుతూ ఉండేలాగా ప్లాన్ చేశారు. అండ్ ఇట్ కంప్లీట్లీ క్రియేటెడ్ ఇంపాక్ట్. అండ్ ఇప్పుడు ఆ సినిమా ద్వారా ఆయన తీసుకున్నారు, లేకపోతే కథ రాసినప్పుడే వాంటెడ్ హిమ్? నేను కథ రాసేటప్పుడు ఎందుకంటే మేము షూట్కి వెళ్ళడానికి బలగం ఫైనల్లో ఉంది, ఇంకా అప్పటికి బలగం కూడా ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది. ఇంకా అది అప్పటికి సినిమా రాలేదు, అసలు బయటికి రాలేదు అసలు. అప్పటికి కొమ్మరయ్య టైటిల్ ఉండి ఇంకా అదొకటే తెలుసు పబ్లిక్కి. సో నాకు ఆయన ముందు నుంచి తెలుసు, అన్న ఇస్తారయ్యనో క్యారెక్టర్ చేశాడు కొత్త పొరల్లో. సో అప్పటి నుంచి తెలుసు. ప్లస్ తెలంగాణ నేటివిటీకి తెలంగాణోడు, సో అట్లా ఆ ఏజ్ గ్రూపు సో వేరే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు అనమాట. సో అందులో ఈయన బెటర్, ప్లస్ ఈయన ఒక 600 పైగా డ్రామా చేస్తున్నారు. సో క్రాఫ్ట్ తెలిసిన అతను, సో తనైతే బెటర్ అనేసి. ఎక్కడ ఏ షూట్ లొకేషన్స్ అంతా మొత్తం తెలంగాణ నేటివిటీ? అంతా కరీంనగర్ దగ్గర వచ్చాం మనం. అంటే నేటివిటీ పరంగా తెలంగాణనే, బట్ కాన్సెప్ట్ స్టోరీ వైజ్ యూనివర్సల్ ఉంటాను ప్రతి ఎక్కడైనా కనెక్ట్ అయ్యేది. కాకపోతే ఏదో ఒక ప్రాంతంలో మనం తీయాలి కాబట్టి సో కనెక్టెడ్ టు తెలంగాణ. అంటే ఈ మధ్యన బలగం వచ్చిన తర్వాత మోస్ట్లీ విలేజ్ నేటివిటీస్ ఫిలిమ్స్ చాలా ఎక్కువైపోయాయి. అంటే ఏదో ఒక డ్రామా మనకి ఎవరైనా ఒకరు తీస్తే దాన్ని ఫాలో అవుతూ నెక్స్ట్ జన్ వచ్చేవి కానీ ఏదన్నా కానీ ఆ వరుసలో వస్తున్నాయి. సో ఏంటి కొత్తగా మీరేం చూపిస్తున్నారంటే ఇలాంటి క్యాస్ట్ పెట్టుకుని కొత్తగా చూపించి ఆడియన్స్ థియేటర్కి రావాలి అంటే మీరేంటి? అంటే యూనివర్సల్ కంటెంటే, రైతు చావులు కానీ లేదంటే మీరు చెప్పే ఫ్యామిలీ డ్రామా కానీ విలేజ్ నేటివిటీ కానీ వస్తూ ఉన్నాయి, కొత్తగా చూపిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. ఆల్మోస్ట్ జనాలు కూడా ఓటీటీ వచ్చిన తర్వాత అలవాటు పడిపోయారు సినిమాలకి. ఎలాంటి కొత్త కథ అయినా కూడా వాళ్ళకి ఇంకా అయిపోయిందిగా, ఇది చూసాం కదా ఇలాంటి కథే. ఎక్కడో ఇంకా స్క్రీన్ ప్లే కానీ నరేషన్ కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే జనాలు కూర్చుంటున్నారు థియేటర్లో. సో మీరు ఏంటి కొత్తగా ప్లాన్ చేసుకుంటారు? ఇలా స్క్రీన్ ప్లేనే కొత్తగా ఉంటాయన్నా మీరు అన్నట్టు. ప్లస్ చాలా జానర్స్ మిక్స్ అయి ఉంటాయి. ఇలా థ్రిల్లర్ ఉంటుంది, డార్క్ హ్యూమర్, డార్క్ కామెడీ ఉంటుంది, ప్లస్ డ్రామా ఉంటుంది. చాలా చాలా మల్టిపుల్ జానర్స్ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. సో సీన్ కూడా అంత వేరే ఉంటుంది, రైటింగ్ అంత వేరే ఉంటుంది. అంటే నీకు ఏడా ఒక సెకండ్ కూడా బోర్ అనే ఫీలింగ్ ఉండదు ఆడడానికి. ఓకే. సో అబితా గారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, డూ యూ వాచ్ తెలుగు ఫిల్మ్స్ టూ? Yes, sometimes. Sometimes. All languages I watch. Super. What are the recent Telugu film you watched and which one you like the most? Most recently I saw Lucky Bhaskar. Okay. I really liked the performance and the whole story was top notch. So who is your favorite Telugu actor and actresses who you admire the most? I don't have one favorite. I like many people who perform really well. I like Sai Pallavi. In heroes, I like Dulquer. I like a lot of people. It's not just one or two. Yeah. Okay. With each film, I like different people from the way they perform. Alright. సో అన్న, మీరు నెక్స్ట్ ఫిలిమ్స్ ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకున్నారంటే కమర్షియాలిటీ వైపు వెళ్తారా లేదంటే గ్రౌండెడ్గా రూటెడ్గా ఉండే ఫిలిమ్స్తోనే వెళ్దాం అనుకుంటున్నారా? అట్లా అంటే డిపెండ్స్ అన్న. అంటే నాకు ఒకటే చేయాలని ఏముండదన్నా, జానర్స్ మారుతూ ఉంటాయి. స్టోరీ ఇప్పుడు ఈ టైంకి ఒక ఇది చేయాలనేది మనసుకు నచ్చితే దాంతో వెళ్ళిపోవడం అనమాట. సో పర్టికులర్ ఇలానే వెళ్ళాలి, ఈ జానర్ ఈ గురు అట్లా ఏముండదన్న. ఓకే. నెక్స్ట్ వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే దీని రిజల్ట్ని బట్టి. ఇది పెద్దగా అయితే ఇంకా వేరే కొంచెం హై బడ్జెట్ వాటికి వెళ్తాము. మీరు ఎక్కువగా చూసే జోనర్ ఏంటి? నేను ఎక్కువ డ్రామాస్ ఇష్టపడతాను. కనబడుతుంది ఫస్ట్ ఫిలింలో డ్రామా నాకు బాగా ఇష్టం అన్న. ఓకే. అంటే ఆ డ్రామా ఉండాలి, ఇంపాక్ట్ ఉండి జనాలు ఉండాలి అన్నట్టు. న్యాచురల్గా డ్రామా ఉంటే కొంచెం లైక్ అనమాట. సరే, మరి ఈ కథకి బ్రహ్మాజీ గారు అండ్ ఆమని గారిని ఎలా ఒప్పించారు? వాళ్ళు కథ విన్న తర్వాత వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ నెరేషన్కి ఓకే అన్న వాళ్ళు. కథ చెప్పగానే వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు. అని కొత్తగా ఉంది, పాయింట్ కొత్తగా ఉంది, చెప్పిన దానికంటే కూడా పాయింట్ సబ్జెక్ట్ కొత్తగా ఉంది, సో ఇదేదో బాగుంది మనం చేయొచ్చు అని వాళ్ళు నమ్మారన్న. ఫస్ట్ నమ్మి వాళ్ళంతా బిజీ షెడ్యూల్స్లో కూడా డేట్లు ఇచ్చి అడ్జస్ట్ చేసి చేయడం జరిగింది. ఓకే.
So Abhitaji, we heard the one kind of rumor like Abhita is also a good singer. No, this is this is not the correct rumor. Rumor అంటేనే నాట్ కరెక్ట్ కదా, మళ్ళీ కరెక్ట్ రూమర్. జస్ట్ యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. నో No, sir, no, no. I'm just a bathroom singer. I'm not a great singer. చాలా All of us are bathroom singers. నో ప్రాబ్లమ్, యూ జస్ట్ 2 lines ఫర్ అవర్ ఆడియన్స్. ఎనీ సాంగ్ యూ లైక్. No, sir. I know, sir. ఆయనే చెప్పారు మీరు బాగా పాడతారు. No, sir. I can't think of any song. I can't sing really well. 2 lines. What song? యాజ్ యూ విష్. తెలుగు, తమిళ్, హిందీ, యాజ్ యూ విష్. No, sir. No songs in your mind. I can't sing really well, so I don't want to sing. Once if you sing, that we'll say you can sing. I am only telling I can't sing well. We feel like we don't sing at all, but others when they listen they feel like, "Arey, good voice." No? என்ன சொல்ல ஏது சொல்ல கண்ணோடு கண் பேச வார்த்தை இல்ல. That's all. It's just a Tamil song that is. బాగా పాడరని చెప్పారు. Sir. Really good voice. So when you're going to start your dubbing for our Telugu film? Soon, really. I am looking forward to dub for more Telugu movies. I'm learning the language, so నేర్చుకుంటున్నారు. yes, I will. తెలుగులోనే మాట్లాడొచ్చు, ట్రై చేయొచ్చు కదా కంప్లీట్గా. గ్రామర్ అంత బాగా రాదు నాకు. నా ఈ గ్రామర్ మాత్రం అంత grammar చాలు. బాగా. ఓకే. సో అన్న నెక్స్ట్ ఫిలిం ఏంటని ప్లాన్ చేసుకున్నారా? నెక్స్ట్ వచ్చే ఫిలిమ్స్ ఎలా ఉండబోతున్నాయి? నెక్స్ట్ అంటే నా స్క్రిప్ట్స్ అయితే ఉన్నాయన్నా, కాకపోతే రిజల్ట్ పట్టాను ఇంక ఎంత అంటే ఏ రేంజ్లో వెళ్ళుద్ది దాన్ని బట్టి అప్రోచ్ మారుద్ది అన్న. కానీ సినిమా మీద గ్యారంటీ, అది చిన్నదా పెద్దదా అనేది కానీ సినిమా అయితే గ్యారంటీ. ఈ రోజుల్లో చిన్నది పెద్ద సినిమా లేదు, లేదా మంచి బడ్జెట్ సినిమా. వైజ్ అంతే. మంచి సినిమా, జనాలకు కనెక్ట్ అయితే ఇట్ ఈస్ ఎ గుడ్ ఫిల్మ్. గుడ్ ఫిల్మ్ అని అంతే. రైట్. సో అభితా గారు, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ జోనర్ విచ్ యూ లైక్ టు వాచ్ మోస్ట్ అండ్ విచ్ యూ లైక్ టు యాక్ట్ ఇన్ దట్ పర్టికులర్ జోనర్? I really like watching horror and thriller and investigative thrillers. To be a part of, I would like to do any role, like different roles. I don't want to do only commercial or only art films or anything like that. I want to be a part of all the genres. Any kind of genre. Yes. You want to do. So any dream role that particularly we feel like when you come to the industry, this particular role if I get, I can make it more effective, so that we feel like it can be fulfilled. The purpose what we come to into the industry can be fulfilled with that role. But after that you can do whatever the role you wanted. So particularly any kind of role like that. I have always said, even in my Tamil interviews, that I love Neelambari's character from the Tamil movie Padayappa. Narasimha. Yes, so Okay, that's a very complete challenging negative role. Yeah, it's a very challenging role to. You can play a negative character, but the audience to love this role despite being negative, it's the real success. Everybody loves Neelambari's character even now, right? So yeah, that is something I would always love to play, something of those shades. Okay, do you feel like anyone biopics that you can make, that you are suitable for that person biopic and you wanted to make it in future? Biopic, nothing like that. Nothing like that. Like I mentioned, any story, even if it's a biopic and if it suits me, I think I'll be really interested to play. ఓకే అన్న. అండ్ సుధాకర్ రెడ్డి గారి క్యారెక్టర్కి వచ్చేటప్పటికి అంటే చాలా టిపికల్గా కనిపిస్తున్నాయి పోస్టర్స్ అన్నీ కూడా. మీరు క్రియేట్ చేసిన పోస్టర్స్ ఒక డిఫరెంట్ వేలో కనిపిస్తున్నాయి. ఆయనేమో నవ్వుతూ ఉన్నాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆయనకి సీరియస్గా చూస్తూ ఉన్నారు. టీజర్లోనేమో నేను చచ్చిపోతా అంటూ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. పోస్టర్స్ కూడా సినిమా గురించి మాట్లాడతాయి. అవును. సో ఈ పోస్టర్స్ మాకు ఒక డిఫరెంట్ వేలో కనిపిస్తున్నాయి. వాట్ యు ఆర్ గోయింగ్ టు సే విత్ ద పోస్టర్స్? అదే ఆయన చనిపోతున్నాడు, ఎప్పుడు చనిపోతానని వెయిటింగ్ అని అందరూ. వాళ్ళందరూ అలా వెయిటింగ్ అనమాట. ఇంకా పోట్లేడు ఏంది, రోజు తిని పెడుతున్నాం, తాగబెడుతున్నాం, ఆయన పోట్లేడు అన్నట్టు వెయిటింగ్. పోతాడా లేడా, పోతోకి వెళ్ళింది, పోకపోతే ఏందనేది సినిమా.
అంటే ఇలా కూడా ఆలోచిస్తారా ఫ్యామిలీ సొంత తండ్రి థాట్ ఉంటారన్న, కాకపోతే కొందరు బయట పడతారు, కొందరు బయట పడరు. అదర్ సైడ్ ఆఫ్ మైండ్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు. సో మేము ఈ సినిమాలో ఎక్స్ప్రెస్ చేసినాం కొన్ని క్యారెక్టర్స్ త్రూ వాళ్ళ మైండ్ సెట్ అనేది. చూడాలి మరి ఎంతవరకు ఇదైతుంది అనేది. చాలా రియలిస్టిక్గా ఉంటుంది ఆ థాట్ కంప్లీట్గా. ఇంకానా అదే కొంచెం బయటకు వచ్చేప్పుడు భయంగానే ఉంటుంది, దాచుకున్నంత వరకు ఏమి ఉండదు. అలాంటి థాట్స్ అని బయటకు వస్తే కొంచెం భయంగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా మనం అడిగినప్పుడు యాక్చువల్గా బ్రహ్మాజీ గారు దిండు పట్టుకుని అవును ఒత్తి చంపే సీన్ ఒకటి ఉంది. అవును. ఫాదర్నా లేకపోతే వేరే ఆ రోజు అన్నారు సార్ అది సినిమాలో చూడాలని. అది కంప్లీట్ అది థాటే డిఫరెంట్గా ఉంది. అది అంటే జనాలు క్రియేట్ చేసింది మీరైతే హీఈస్ గోయింగ్ టు కిల్ హిస్ ఫాదర్, ఇంకా ఆయన చావట్లేదురా నాయన మనమే చంపేస్తే పోతుంది అది సినిమాలు చూడాలని అనే ఫ్రస్ట్రేషన్ ఆయనలో కనిపించినట్టు అనిపించింది. మామూలుగా అయితే ఉంటుంది అది, ఇంకా వెయిటింగ్ సరే పోతారని చెప్పి ఉన్నదంతా పెట్టి ఫీడ్ చేస్తుంటారు రోజు. ఉన్న రోజు జర మంచిగా చూసుకుందామని ఇక తింటూను తాతూను చేస్తున్నాను, పోతలేడు. మరి ఏంది కథ అన్నది సినిమాలు చూడాలన్న. క్లైమాక్స్ ఎలా ఉంటుంది? క్లైమాక్స్ ఎమోషనల్గానా లేదంటే ఎమోషన్ టు కామెడీ ట్రాక్? అంటే ఆయన చివరిలో చనిపోవడం అనేది ఒక క్లారిటీ అయితే మీరు ఒకసారి ఇచ్చారు, బట్ ఎలాంటి క్లైమాక్స్ ప్లాన్ చేసుకున్నారు? అంటే ఎమోషనల్గా ఉంటుంది, కంప్లీట్ ఎమోషనల్ కామెడీ. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes కంప్లీట్లీ ఎమోషనల్, నో అదర్ సైడ్ ట్రాక్. సో థియేటర్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు కర్చీఫ్లు క్యారీ చేయాల్సిందే. ఖర్చులు అంటే అది చెప్పలేము, కనెక్షన్ బట్టి ఇక ఎమోషన్ అయితే ఉంటుంది 100%. అది ఎంతవరకు తీసుకుంటారు అనేది ఇక ఆడియన్స్ మీద ఉందా. ఒకటి మాకు మీ గురించి చాలా వింటూ వస్తున్నాం దట్ యు ఆర్ కంప్లీట్లీ సాఫ్ట్. దయా గారు అసలు మాట్లాడరు, ఆయన అలా వచ్చి ప్లీజ్ అంటే అడుగుతూ చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ కాస్టింగ్ ఏమో ఇంత వాళ్ళని తీసుకున్నారు. సో ఎలా హ్యాండిల్ చేశారు వాళ్ళని? వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద 100%? ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీ. మేబీ నేను నాలుగు మరి ఏదంతా అంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వెళ్ళాం, కానీ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అన్న, చాలా కోఆపరేటివ్. ఏదైనా చెప్పినా కూడా పాజిటివ్నే తీసుకునేవారు. అంటే సీనియర్స్ కదా, అది ఏముండదు అన్న, చెప్పినా కూడా పాజిటివ్గా తీసుకొని చేసేవారు. ఏ రోజు నో చెప్పలేదని. ఎంత టైం అయినా ఏదైనా కరెక్షన్స్ ఉన్నా ఏదన్నా కూడా దే ఆర్ చాలా కోఆపరేటివ్ అన్న. మేబీ నేను అదృష్టం అనుకున్నా ఆ విషయంలో. ఓకే. రచరవి గారు అంటే ఇంకా చాలామంది ఉన్నారు మనకి, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ సినిమాలో? వాళ్ళతో ఏమన్నా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయా? ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయన్న, ప్లస్ వాళ్ళ క్యారెక్టర్ కూడా కొత్తగా ఉంటాయన్న. సినిమాలు చూసినప్పుడు అరే భలే చేశాడే అన్న ఫీలింగ్ ఉంటుంది. కంప్లీట్ రెగ్యులర్ చేసే కమర్షియల్ సినిమాల కంటే కూడా ఇంకా ఇన్ డెప్త్ క్యారెక్టర్స్ ఉంటాయన్న. ప్రతి ఒక్క క్యారెక్టర్ డెప్త్గానే ఉంటుంది, ప్రతి ఒక్కటి కనెక్ట్ అయ్యేలాగానే ఉంటుంది. అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. సో చూసుకున్నారా ఫిలిం మీరు అయిపోయిన తర్వాత? తను చూడలేదన్నా, మీరు చూసారా? మేము అదే ఆర్ఆర్ ధ్రువన్ అని మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ గారు. సో ఆయన మ్యూజిక్ ఇప్పుడు అవును తెలుసు, 4 songs ఆల్రెడీ సూపర్ సాంగ్స్ ఎలా ఉన్నా హార్ట్ ఆఫ్ ద ఫిలిం విల్ బి ద మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్. చాలా బాగా, ఆయన పేరులోనే ఆర్ఆర్ ఉంది. సో ఆర్ఆర్ ఎలా ఉంటుంది సినిమాది? చాలా బాగుంది, ఎమోషనల్ డ్రైవ్. మనకి అంటే హర్రర్ చూస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ వింటే హర్రర్ ఫీలింగ్ రావాలి, ఎమోషనల్గా ఆ ఫీల్ వింటే ఎమోషన్ రావాలి. సో ఆ క్లైమాక్స్ 20 minutesకి ఆ బీజిఎం ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? చాలా ఎఫెక్ట్ ఉంటుంది అన్న. మనోడు చాలా బాగా ఇచ్చిండు, చాలా హార్ట్ పెట్టి చేసిండు. మనోడు చాలా కనెక్ట్ అయ్యింది స్టోరీకి. సో డెఫినెట్లీ చాలా బాగుంటుంది అన్న. మనకు కూడా ఫుల్ అప్లాజ్ వస్తుంది, చాలా బాగుంటుంది అన్న. సో అవిత గారు, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విచ్ యూ హ్యావ్ signed or which you are going to sign for the Telugu industry? I'm waiting to sign more in Telugu. Right now I'm doing few projects in Tamil. So I hope to sign more after Bapu's release. More after Bapu's release. So which kind of characters you want to portray? That you said all kind of roles, but something like ఒక డ్రీమ్ రోల్ ఆల్రెడీ చెప్పారు మీకు ఏది అనేది. ఆ ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి అనుకున్నారు? అండ్ మోస్ట్లీ మనకి మనమే డైరెక్షన్ చేసుకునే రైట్ కూడా ఈ రోజుల్లో వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ డైరెక్టింగ్ దేర్ ఓన్ ఫిలిమ్స్, రైటింగ్ ద స్క్రిప్ట్స్ ఫర్ దెమ్సెల్వ్స్. సో అలా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా రాసుకొని డైరెక్ట్ చేసే ఛాన్స్? I have never explored the direction part, if I'm interested in that or not. So first film I played a very village girl role. Probably the second film I would like to play a totally different character, and I don't want to keep sticking to roles, the same roles like this. ఓకే. సో Feb 21st బాపు మనకి రిలీజ్ వచ్చేస్తుంది. అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ అంటున్నారు, డ్రామా, లాఫ్టర్ అన్నీ. సో కంప్లీట్ ప్యాకేజ్ 21st రిలీజ్ అవుతుంది. సో విత్ యువర్ వర్డ్స్ ఒకసారి ఆడియన్స్కి ఈ సినిమాకి థియేటర్కి ఆడియన్స్ ఎందుకు రావాలి
అని చెప్తే విల్ వైండ్ ఇట్ అప్. బాపు సినిమా ఈ 21st వస్తుందని ఫిబ్రవరి. సినిమా చాలా బాగుంటుంది, దయచేసి ఫస్ట్ డే రండి, సినిమా చూడండి. మీరైతే డిసప్పాయింట్ అవ్వరండి, అది గ్యారంటీ. ప్లీజ్ డూ వాచ్ అండ్ ఫస్ట్ డే అన్న. ఇన్ యువర్ వర్డ్స్. Like sir mentioned, it's a very interesting story with a lot of emotions and drama and romance together. We have a lot of hopes on this movie, so please come watch Bapu and support us. రైట్ అన్న. సో Feb 21st మూవీ చూసిన తర్వాత రివ్యూతో అండ్ సక్సెస్ స్పీడ్లో ఖచ్చితంగా నాకైతే వీఆర్ ఫీలింగ్ దట్ సక్సెస్ ఎమోషన్ డ్రామా ప్రతి ఒక్క ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. సో అలాంటి ఒక కథతో వస్తున్నారు కాబట్టి బాపు అండ్ టైటిల్ కూడా ఫాదర్, ఇట్స్ అన్ ఎమోషన్ ప్రతి ఒక్కరికి. సో దాన్ని ఎలా డ్రైవ్ చేశారనేది కూడా మేము ఈగర్లీ వెయిటింగ్. సో ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని అండ్ సక్సెస్ మీట్లో మళ్ళీ మనం మాట్లాడుకోవాలని కోరుకున్నా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ థ్యాంక్ యూ అన్న. అండ్ టు యూ టూ. థ్యాంక్ యూ సో మచ్.